పాఠశాల ప్రజల ఉపాధ్యాయులకి హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ కార్మికులందరికీ కూడా ఆశీస్సులు. ఈరోజు తెలుగు దినోత్సవం ఎంతో ఘనంగా మన స్కూల్లో జరుగుతుంది. మన టీచర్లు ఎంతో పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. అందరికీ కూడా అభినందనలు. మన దేశంలో భాషలన్నింటిలో తెలుగు భాష వస్తారు. మన తెలుగు వారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో గౌరవిస్తూ ఉంటారు. మన సాంప్రదాయం మన తెలుగు భాష అంత గొప్పది. అటువంటి తెలుగు భాష దినోత్సవాన్ని మనం ఎంతో ఘనంగా పురస్కరించుకొని ఎక్కడికి వెళ్ళినా ఎంతో ప్రత్యేకమైన వారిగా ఉండాలని, మీరు కూడా మంచి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నాను. పిల్లలు పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. 140 మంది కూడా లేరు. ప్రోగ్రామ్ ఎంతో ఆసక్తిగా సంతోషంగా చూడాలి. ఆటలు ఎందుకు వస్తున్నాయి, ఏం డిసిప్లిన్ తెచ్చుకున్నారు నీకు అర్థం కావట్లేదు. అదిగో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఎంత సైలెంట్గా ఆలోచిస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఇక ముందు ఎప్పుడైనా సరే క్రమశిక్షణతో నడుచుకో. సాయి తేజ బ్యాచ్ అందరూ రండి. మీరు అందరూ అక్కడ నిలబడండి. ఒకసారి ఈ ప్రైజ్ని మనకి మన మధ్యలో ఉన్న హెచ్ఎం గారు ముందుగా మీరే రైట్ సార్. జూనియర్స్ బాయ్స్ 12 మంది. సాయి తేజ టీమ్ లీడర్. సాయి తేజ ఒక రాలేదు పర్వాలేదా వచ్చాను. సతీష్, నిర్మల్ రాజు, ఎం సంతోష్, పి శ్యామ్, చక్రధరుడు, వినీల్, శివ, కుమార్, మణికంఠ, లీలామోహన్, నాగశివ. ఈ పేర్లు ఉన్న వాళ్ళందరూ ఉన్నారా? సార్కి థ్యాంక్స్ చెప్పి నమస్కారం చెప్పి థ్యాంక్స్ చెప్పి తీసుకోండి. ఇప్పుడు కదండి ముందే నేర్పాలి. ఎంత నేర్పినా మీరు నేర్చుకోరు కదా. ఎక్కడ దొంగలు ఎక్కడ అన్నట్టు. మొత్తం 11 మంది. మహిదర్, రామచంద్ర, దుర్గాప్రసాద్, కె దుర్గాప్రసాద్, పి గంగాధర్, జి భాస్కర్ రావాలి. ఈ బహుమతి ఇవ్వాల్సిందిగా మన విద్యా కమిటీ చైర్మన్ సార్ని ఆహ్వానిస్తున్నారు. దర్శకులు వచ్చి 6వ తరగతి నుంచి అంబిక